ప్రస్తుతం మనతో పాటు గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు, అదేవిధంగా లఘుచర్యలో జరిగినటువంటి రైతులు దాడిని ఎట్లా చూడొచ్చు అంతా? ఇది చాతగాని ప్రభుత్వం. వీళ్ళకు చాత కాదు, పరిపాలన చేసే సామర్థ్యం లేదు. వీళ్ళకు కేవలం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. ఈరోజు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి వెనుకబాటుతనానికి వీళ్ళే కారణమైళ్ళు. ఈరోజు హైదరాబాదులో అభివృద్ధి ఆగిపోయింది. ఈరోజు పారిశ్రామికవేత్తలు ఇక్కడ హైదరాబాద్ రావడానికి ఆసక్తి చూపెడతలేరు. ఎందుకంటే ఇక్కడ ఒక రకమైనటువంటి ఎవరి పరిపాలన అంటే ఇదంతా ప్రజాస్వామ్యబద్ధంగా లేదని అర్థమైపోయింది. ఈరోజు అరెస్టు మా యొక్క ఎమ్మెల్యే మా మిత్రుడు నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిండు. కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని లీగల్ ఇస్తూ ఉన్నారు. అరెస్టుల వల్ల ప్రయోజనం ఏముండదు. ఈ ప్రభుత్వానికి పరాభవం తప్పదు. ఎందుకంటే 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కొరకు భూసేకరణ చేసి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి అక్కడ పెట్టినాం. చీరబాబు దినాబు అది ఏమో దాన్ని ఇంకో దిక్కు వాడతాడట. ఈరోజు అల్లుని కొరకేమో అక్కడ ఫ్యాక్టరీ కొరకు స్థలాన్ని సేకరిస్తాడట. దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది కదా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ రకంగా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా హామీలు అధికారంలోకి వచ్చింది. 11 నెలలు అయిపోయి 12 నెలలు అడుగుపడ్డది. ఈ ప్రభుత్వానికి ఉన్నది 60 నెలలు. 12 నెలల్లో ఇంకా మిగిలిందంతా 49 నెలలు ఎంతో ఉన్నది. వీళ్ళు ఇంకెప్పుడు అమలు చేస్తారు? లాస్ట్ 10 నెలలు ఎలక్షన్ ఇయర్ ఉంటుంది. అనేక వాగ్దానాలు అమలు చేయాలి. మహిళలకు పెన్షన్ రాలే, వృద్ధులకు పెన్షన్ 4,000 కాలే, రైతు బంధు రాలే, రైతులకు బోనస్ రాలే, ఆడపిల్లలకు స్కూటీలు రాలే, తులం బంగారం రాలే, ఏమి రాలే. కాబట్టి ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ఓసారి మూసి అంటాడు, ఓసారి హైడ్రా అంటాడు, ఓసారి అరెస్ట్ అంటాడు, ఓసారి ఆయన అరెస్ట్ చేస్తూ అంటాడు, ఈయన అరెస్ట్ అంటాడు, కేసీఆర్ని తిడతాడు. అన్యాయంగా ఉంటేనే సందర్భం ఉండాలి కదా తిట్టడానికి కూడా. నన్ను మర్చిపోయాను ప్రజలు చెప్తారు టైం వచ్చినప్పుడు. కాబట్టి ప్రభుత్వం అప్రజాస్వామిక పరిపాలన చేస్తున్నది. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. రైతులను రెచ్చగొట్టింది బీఆర్ఎస్ పార్టీ అని ప్రధానంగా చెప్తా ఉన్నారు సార్. దీనికి మీ సంబంధం? రైతులను ఎందుకు రెచ్చగొడుతుందండి? రైతులు వచ్చి ఇక్కడికి ఇదే ఆఫీస్కి వచ్చి కేటీఆర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ అయ్యా మా భూములు అన్యాయంగా తీసుకోబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి అన్నో తమ్ముడో ఆయనే ఎవరైనా ఇవ్వకపోతే తన్ని గుంజుకుంటామని చెప్తా ఉన్నాడు. ఏది మాకు దిక్కు మీరే అంటే ఖచ్చితంగా మాట్లాడతారు. ఒక ప్రతిపక్ష పార్టీ మాట్లాడదా? ఇలా ఏమన్నా కుట్రేమున్నదండి? ఇలా రెచ్చగొట్టేది ఏమున్నది? ఎవరన్నా వస్తారు, నువ్వు రెచ్చగొట్టినావు ఏమంటాడు? కళ్ళ గుడ్లు వీకి గోళీలు ఆడుతూ అంటాడు, పేగులు తీసి మెడకేసుకుంటా అంటాడు, ముక్కలు నరుకుతా అంటాడు, కేసీఆర్ చచ్చిపోవాలంటాడు, తన్ని తరిమేయండి అంటాడు. అన్నీ ఆ భాష అంతా రేవంత్ రెడ్డి భాష, మా భాష కాదు. రేవంత్ రెడ్డికి రెచ్చగొట్టే తత్వం ఉన్నది, మాకు లేదు. మేము ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్గా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ప్రజెంట్ చేస్తాం. ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకొస్తాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కాబట్టి రేవంత్ రెడ్డి అందులో మాస్టర్, రెచ్చగొట్టడంలో మాస్టర్ ఆయన. బీఆర్ఎస్ దీంట్లో ఎలాంటి ప్రమేయం లేదు. ఇలా మాకేం ప్రమేయం అండి? మేము అంటున్నాం డెఫినెట్గా ఫార్మర్స్ పక్షాన వాళ్ళకి అన్యాయం జరిగితే భూసేకరణ చట్టం 2013 ఏదైతే వచ్చిందో చట్టానికి అనుగుణంగా తీసుకోను. ఎందుకు నీకు ఇంత? గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు కట్టినప్పుడు ఇదే 14,000 ఎకరాలు తీసుకున్నప్పుడు ఇక్కడ లొల్లులు అయినాయా? కలెక్టర్లను కొట్టే కలెక్టర్ ఆడదానికి పోయిందా? అధికారుల కాడికి పోయి కాబట్టి ప్రతిపక్షంలో మేము రెచ్చగొట్టలేదు, కావాల్సుకొని రైతులను రెచ్చగొట్టినట్టు. ఎందుకు రెచ్చగొట్టలేదు? రేవంత్ రెడ్డి భాషలు మీరు రికార్డు తీయండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడి పీసీసీ అధ్యక్షుడిగా తీయండి. ఆయన తీయాలండి, మీకు తెలియదా? తీయండి, ఒకసారి తీస్తే వెళ్తుంది. ఏం మాట్లాడండి ఆయన? ఒక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్తో అట్లాంటి సాంప్రదాయమే లేదు. ఈయన వచ్చినాకనే కొత్త సాంప్రదాయాలతో మాట్లాడుతుంది.